ఆస్తుల విషయంలో మంచు మనోజ్కు తండ్రి మోహన్ బాబుకు గొడవలు జరిగినట్లుగా నిన్నటి రోజున ఆదివారం పోలీస్ స్టేషన్కు పోయి ఫిర్యాదు చేసినట్లుగా పలు వార్తలు అయితే వచ్చినాయి. అయితే అంతేనా ఏంది, మన మంచు మనోజు గాయాలతోని మరి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసిండు అని ప్రచారం నెట్టింట చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ ప్రచారం మీద ఇప్పటికే మంచు విష్ణు పిఆర్ఓ జట్టు స్పందించిందంట. ఇదంతా అసత్య ప్రచారం అని కొట్టివాడేసిందంట. గిసువంటి అసత్య ప్రచారాలు ప్రచారం చేయొద్దు అని గా వార్తలు రాసిన వాళ్ళకు మీడియాకు సూచించిందంట. మళ్ళగంతేనా ఏంది, ఇక మన మంచు మనోజు నిన్నటి రోజున ఆదివారం హాస్పిటల్లా కాల్ గాయంతోని అవపడ్డాడంట. ఇక దీనితోని అటు పరిశ్రమల అటు మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశం అయిందంటే నమ్మురి. ఇక ఆ సమయంలో మంచు మనోజు కాలి గాయంతోని నడవనిక ఇబ్బంది పడుతున్నట్లుగా అవపడ్డాడంట. దీంతోని గా కాలికి గాయం ఎట్లయింది, పొద్దుగాల సంధి వస్తున్న వార్తలు నిజమేనా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అటు మనోజ్ గాని భార్య గాని స్పందించలేదంట. ఇక ఇంతలోనే ఆయన వైద్య పరీక్షల రిపోర్టు గిట్లా తెర మీదకి వచ్చిందంట. ఇక ఇందులో భాగంగానే కడుపుల ఎన్నుముకల కాలి ఎడమ భాగం పిక్కల గిట్లా గాయాలతోని ఇక దెబ్బలు తగిలినాయని, అంతేకాదు మెడ మీద గోర్లు పెట్టి రక్కినట్లుగా అవుపడుతున్నదని గదే తేలిందని చెప్పి డాక్టర్లు చెప్పిర్రంట. ఇక ఇంతటితోని అసలు గది ఎట్లా అయిందని ఒకటే చర్చ నడుస్తున్నదంట. మరో పక్కనేమో ఇద్దరు తండ్రి కొడుకులేమో పరస్పరం మీద 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిండ్రని వినబడుతున్నది. అంతేకాదు ఇక దాంతోని పోలీస్ స్టేషన్కు వచ్చి మరి ఇరువురు ఫిర్యాదు చేయాలని సూచించినట్లుగా ఆలు చెప్తున్నారంట. ఇప్పుడేమో మంచు విష్ణు ఏమో దుబాయ్లో ఉన్నాడంట. అనంతరం హైదరాబాద్కు వచ్చి తమ్ముని కనిపించబోతున్నట్లుగా అర్థమవుతున్నది. ఇక అంత లోపే మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇక అవకాశం ఉన్నది అనే మాట అయితే వినబడుతున్నది. ఇక ఇంతకు ఇక గాయాలకు ఉన్న కారణం ఏమై ఉండొచ్చు అంటారు. ఇక ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పేంత పెద్ద విషయం ఏదై ఉండొచ్చు అంటారు. కామెంట్లలో కామెంట్ పెట్టురే. అట్లనాడు గంటురా అది కూడా నొక్కురి మళ్ళొస్తా.